మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. అంటే గతంలో ఇంతకుముందు రవితేజ చేసినటువంటి సినిమాలన్నీ కూడా కాస్త నిరాశపరిచాయి, మాక్సిమం కూడా ఆకట్టుకోలేకపోయినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ప్రధానంగా చూస్తే కనుక హ్యాట్రిక్ పైన ఆయన ఫ్లాప్స్, డిజాస్టర్స్ మాక్సిమం ఇలాగా చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది. దానివల్ల కూడా యాక్షన్ సినిమాలు లేకపోతే మాస్ ఓరియంటేషన్ సినిమాలు ఈ కైండ్ ఆఫ్ కథలతోనే ఎక్కువగా వచ్చాడు. కానీ ఆ కథలన్నీ కూడా ఆకట్టుకోలేకపోయిన సందర్భం, లేకపోతే ఫ్లాప్ అయిన సందర్భంగా, లేకపోతే మాక్సిమం డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం కెరీర్ లో ఫస్ట్ టైం ఆయనకు సంబంధించినటువంటి కథ కాకుండా లేకపోతే సెటిల్డ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టులాగా, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటేషన్ లాగా లేదా ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్ తోటి వచ్చినట్టుగా ఈ సినిమా కనిపిస్తుంది మనకు. అంటే ప్రధానంగా ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఆ సినిమా కథ ఏంటి, కథనం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఈ రివ్యూలో చూద్దాం. భర్త మహాశయులకు విజ్ఞప్తి కథగా చూస్తే కనుక రామ సత్యనారాయణ, బాలమణి ఒక దంపతులు, మంచి ఆదర్శ దంపతులాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. రామ సత్యనారాయణ ఒక బిజినెస్ లో ఉంటాడు. ఆ బిజినెస్ సంబంధించినటువంటి ఒక ట్రిప్ లో స్పెయిన్ వెళ్తాడు. ఆ స్పెయిన్ లో అతనికి మానస శెట్టి అనే ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత అనుకోని ఒక పరిస్థితిలో అతను శారీరకంగా కూడా ఆమెతో కలుస్తాడు. అయితే అతను ఆమెకు పెళ్ళైనట్టుగా చెప్పకపోవడం, లేకపోతే అతనికి పెళ్లి కానట్టుగా ఆమె అనుకోవడం, ఆ తర్వాత ఆమెను కూడా ఆమె కూడా అతను ఇష్టపడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఆమె కోసం హైదరాబాద్ కూడా రావడం జరుగుతుందండి. స్పెయిన్ నుంచి హైదరాబాద్ కూడా మానస వస్తుంది. సో వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మధ్య వచ్చినటువంటి సంబంధం ఏంటి, ఆ ముగ్గురు మధ్య వచ్చినటువంటి రిలేషన్ ఏంటి, అతను భార్య అని తెలిసిన తర్వాత, భార్య భర్తలు అని తెలిసిన తర్వాత మానసతో ఎలా రియాక్ట్ అవుతుంది, లేకపోతే మానస ఈ బాలమణికి లవర్ అని ఎలా తెలుస్తుందని చెప్పేసి మొత్తం క్లమ్జీగా ఉండేటువంటి ఒక కథ కనిపిస్తుంది మనకు. సో కథనం పరంగా చూస్తే కనుక ఇది సింపుల్ స్టోరీ, వెరీ సింపుల్ స్టోరీ. ఈ కైండ్ ఆఫ్ కథలు మనకి అల్లరమొగుడు కావచ్చు, లేకపోతే నాగార్జున గారి సినిమాలో నటించినటువంటి సినిమాలో కావచ్చు. కాకపోతే ఇట్లా ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ఒక ఇద్దరు భార్య భర్తల మధ్య ఒక అమ్మాయి రావడం ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, లేకపోతే ఆ ముగ్గురు ఒకరి కోసం ఒకరు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా హీరో చేసే ప్రయత్నంలో తర్వాత అతనికి స్నేహితులు హెల్ప్ చేయడము, లేకపోతే ఆ ఫ్రెండ్స్ తో రకరకాల గేమ్స్ ఆడడం, ఒక అమ్మాయి తెలియకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ నడిపించడం, ఇవన్నీ కూడా క్రమంగా మనకి చాలా అంటే కథలో ఆల్రెడీ వచ్చినటువంటి కథలాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఆకట్టుకునే కథలాగానే కనిపిస్తుంది మనకు భర్త మహాశయులకు. రవితేజ సంబంధించినటువంటి కంటెంట్ పరంగా చూస్తే కనుక స్పష్టంగా పెయిన్ లో అతను చేసినటువంటి ఒక మిస్టేక్, ఆ మిస్టేక్ మాత్రం రిపీట్ చేయకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంటుంది. అతను ఏదో ఒకనొక బలహీనమైనటువంటి క్షణంలో లొంగిపోయినప్పుడు కూడా ఆ తర్వాత అతను హైదరాబాద్ లో మానసాన్ని కలిసిన తర్వాత ఆ ఇద్దరు కలిసి మళ్ళీ అతను తిరిగి తప్పు చేయకపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత అతను బాలమణికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది మనకు. అటు మానస కూడా తను ఏదైతే అతను ప్రేమించినట్టుగా ప్రేమించినట్టుగా కూడా వచ్చినప్పటికీ కూడా అతను ప్రేమించిన వ్యక్తిగా, అటు మానస కూడా ప్రేమించిన వ్యక్తితో వచ్చినట్టుగా కనిపించినప్పటికీ తను ఆల్రెడీ పెళ్లి అయిపోయిందన్న సంగతి తెలిసిన తర్వాత ఆమె కూడా రియాక్షన్ ఏంటి, ఆమె డిఫరెంట్ రియాక్షన్ ఏంటి, ఆమె చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ ఆమెకు ఉన్నటువంటి 2-3 బ్రేకప్స్ అయినటువంటి సందర్భం కూడా చెప్తున్నట్టుగా ముందే సో ఈ క్రమంలో వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, ఈ క్రమంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కామెడీ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే వినోదాత్మకమైనటువంటి కథనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న మైనస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి కొత్త కథ కాదు, అలాగే పాత కథనం కూడా కాదు అన్నట్టుగానే స్పష్టంగా ఇది మనకు కనిపిస్తుంది. అంటే స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నప్పుడు చూసినా పాత్రల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం కావచ్చు, పాత్రలకు సంబంధించినటువంటి రిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కొత్తగానే ఉండేలాగా ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది మనకు. అంటే ఏదైతే గత సినిమాలో చెప్పినట్టు అల్లరిమొగుడు కావచ్చు, నాగార్జున గారి సినిమాలో కావచ్చు చూసినట్టు అందులో ఇద్దరు అమ్మాయిలు భార్యలు కావడం, ఆ ఇద్దరు అమ్మాయిలతో ఒక భార్యకి తెలియకుండా ఇంకొక భార్యకి అతను కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నట్టుగా ఆ గత సినిమాలో తెలుస్తుంది. బట్ ఇందులో మాత్రం అతను లవర్ తో భార్యతో కలిపి ఉండటం కనిపిస్తుంది. అంటే లవర్ తో ఒక్కసారి కమిట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత అతను ఆవిడతో ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేయడం, అంటే ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోవడం అనేది అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో అతను వచ్చినటువంటి ఎత్తుకు ఎత్తులు కావచ్చు, లేకపోతే అతని స్నేహితులతో తీసుకున్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ తో తీసుకున్నటువంటి హెల్ప్ కావచ్చు, ఆ తద్వారా వచ్చేటువంటి ఫుల్ లెంత్ కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆకట్టుకునేలాగానే రూపొందించాయి. అంటే రవితేజ గత సినిమాలతో కంపేర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది స్పష్టంగా మెప్పించేటువంటి సినిమా కథనంగా కనిపిస్తుంది, అంటే ఆకట్టుకునేటువంటి కథలాగా కనిపిస్తుంది. అతను మాస్ యాంగిల్ డిఫరెంట్ గా, అసలు మాస్ యాంగిల్ అనేది కనిపించకుండా ఈ సినిమాలో అతను నటించినటువంటిగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే అజయ్ ఘోష్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో రెండు ఫైట్లు సీన్ మాత్రం అనవసరంగా పెట్టేట్టుగా కనిపిస్తుంది. ఆ 2 ఫైట్లు ఎందుకు వచ్చాయి, ఎందుకు పోయాయి విషయం కూడా స్పష్టంగా మనకు తెలియదు. అలాగే అట్ ద సేమ్ టైం తారక్ పొన్నప్ప క్యారెక్టర్ కూడా పెద్దగా ఇలా వచ్చి అలా వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. దానికి మానస వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది కొంచెం క్లియర్ గా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే కనుక ఓవరాల్ గా పాసిబుల్ సినిమాగా కనిపిస్తూ ఉంటుంది, ఆకట్టుకునే సినిమాగా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ కి మెప్పించేలాగా, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని కూడా ఎంటర్టైన్ చేసేలాగా, ఆకట్టుకునేటువంటి వినోదాత్మకమైనటువంటి సన్నివేశాలతో నిండినటువంటి సినిమాగా మనకి భర్త మహాశయులకు విజ్ఞప్తి కనిపిస్తుంది. అంటే అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. తానొప్పగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగానే ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది మనకి స్పష్టంగా రవితేజలో. సో ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు ఉంటుంది, క్లైమాక్స్ లో కూడా అలాగే కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరు ఆ తర్వాత వెళ్ళిపోవడం, మానస తను వెళ్ళిపోయినట్టుగా ఆమె ప్రయాణం ఏదో ఆమె జర్నీ సపరేట్ వెళ్ళిపోవడం, లేదా బాలమణితో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోవడం అనే సన్నివేశం కనిపిస్తుంది స్పష్టంగా. సో
సో కంప్లీట్ చూస్తే కనుక యాక్టింగ్ పరంగా చూస్తే రవితేజ అదరగొట్టాడు. చాలా చాలా ఎనర్జెటిక్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు చాలా కనిపిస్తున్నాయి. అతనికి అట్రాక్టింగ్ ఉంటుంది. దాంతో పాటు ఆరనీకుమా ఈ దీపం అనే పాటకు సంబంధించిన రీమిక్స్ సాంగ్ లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, యాక్టింగ్, డాన్స్ ఎరగొట్టేశాడు. రవితేజ సంబంధించి చూసుకుంటే కనుక ఆ పాటలో వచ్చినటువంటి డాన్స్ మాత్రం అద్దరగొట్టాడు, అద్భుతంగా చేశాడు. ఆ క్యారెక్టర్ సంబంధించి స్పష్టంగా ఆ ఆరనీకుమా ఈ దీపం అనే పాట రీమిక్స్ సాంగ్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది మనకు మాక్సిమం. దాంతో పాటు వచ్చిన 2-3 సాంగ్స్ రీమిక్స్ సాంగ్స్ లో కనిపిస్తుంది. చాలా చాలా భలే ఉంది, ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకునేలాగా ఉంది. నవ్వించినట్టుగా చాలా స్పష్టంగా నవ్వుకునే విధంగా ఆకట్టుకునేలాగా ఆ పాటలు కనిపిస్తుంది. ఆశికా రంగనాథ్ క్యారెక్టర్ ప్రధానంగా కనిపిస్తుంది. మానసా శెట్టి పాత్రలో తను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా గార్జియస్ గా కనిపిస్తుంది, చాలా గ్లామరస్ గా కూడా కనిపిస్తుంది మనకు పాత్ర పరంగా. నటన కూడా ఆకట్టుకునేలాగా ఉంటుంది. అలాగే డింపుల్ హయాతి పాత్రలో బాలమణి పాత్రలో కూడా తను హుందాగా కనిపిస్తూ, హుందాగా నటిస్తూ, హుందాగానే క్యారెక్టరేషన్ కనిపిస్తుంది. తను కూడా చాలా బాగా. సత్య క్యారెక్టర్ మాత్రం చాలా ఓవరాక్షన్, చాలా ఓవరాక్షన్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూసినటువంటి సినిమాలు చూస్తే సత్య చాలా చాలా నవ్విస్తున్నాడు, మంచి కామెడీ క్యారెక్టర్ లా కనిపిస్తున్నాడు. బట్ ఈ సినిమాలో మాత్రం స్పష్టంగా చాలా చాలా ఓవరాక్షన్ చేసినట్టుగా కనిపిస్తుంది స్పష్టంగా. అంత ఆ మేరకు పాత్ర చూస్తే కనుక ఇక ముందు అతను అలాంటి పాత్రలు మరీ అంత ఓవరాక్షన్ అవసరం లేదంటే కనిపిస్తూ ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ కావచ్చు, లేకపోతే సునీల్ కావచ్చు, ఈ పాత్రలు ఆకట్టుకునే పాత్రలు కావచ్చు, వాళ్ళు సపోర్టింగ్ చేసే రోల్స్ లాగా మంచి మెప్పించే పాత్ర లాగా అటు కామెడీ పండించడం, అటు సపోర్టింగ్ రోల్స్ లాగా కావడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా కనిపించడం, ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవన్నీ కొంచెం ఆకట్టుకునేలాగా ఉంటాయి మొత్తంగా. సో ప్రధానమైనటువంటి పాత్రలన్నీ ఇవి ఉన్నప్పటికీ కూడా మిగతా పాత్రలన్నీ కూడా చాలా ఇలా వచ్చిపోయినట్టు అలా వచ్చిపోయినట్టు కనిపిస్తుంది. టెక్నికల్ గా చూస్తే కనుక భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి సంబంధించి. అటు పాటలు కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు, ఎలా చూసినా సరే చాలా 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 బ్యూటిఫుల్ కంపోజిషన్ కనిపిస్తుంది మనకి మాక్సిమం. అంటే భీమ్స్ రవితేజ సినిమా అనగానే కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటాడేమో అన్నట్టుగా కనిపించేలాగా అతను అందించినటువంటి పాటలు కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు, చాలా 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 బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి సంబంధించి చూస్తే కనుక చాలా 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 బాగుంది. నిజంగా సినిమాటోగ్రఫీ అనేది ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించినటువంటి వర్క్ లో కనిపిస్తుంది. అంటే అటు స్పెయిన్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, లిమిటెడ్ లొకేషన్స్ లో కనిపించినటువంటి సినిమాటోగ్రఫీ మోస్ట్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనేది ఈ సినిమాకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అసెట్ కనిపిస్తుంది. అలాగే ఎడిటింగ్ పరంగా ఆకట్టుకునేలాగా కొంచెం ఆ 2 యాక్షన్ సీక్వెన్స్ తీస్తే కనుక సినిమా పరంగా మెప్పిస్తుంది. సో డైలాగ్స్ కావచ్చు, లేకపోతే సెట్ ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే ఆర్ట్ వర్క్ కావచ్చు, లేకపోతే ఇలా అలా చూసినా సరే మొత్తంగా ఆకట్టుకునేలాగా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో, అంటే ఇలాంటి ఒక రిచ్ కైండ్ ఆఫ్ సినిమా ఎలా ఉండాలో అలా ఉండాలా అనిపించేలాగానే ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తుంది. సో దర్శకుడిగా కిషోర్ తిరుమల ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎంచుకున్నటువంటి కథలోనే ఫస్ట్ ఒక క్లారిటీ ఉందంటే స్పష్టంగా అతను ఎంచుకున్న కథ టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు కూడా కథ ఏంటనేది స్పష్టంగా ముందే చెప్తున్నాడు. ఆ తర్వాత కథనం ఏంటనేది కథనం వరకు మాత్రం చూస్తే కనుక ఆకట్టుకునేలాగానే రూపొందించారు. సో ఇలాంటి కథలకు సంబంధించినటువంటి ఇంతకు మించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, ఇంతకు మించినటువంటి ట్విస్ట్లే ఉండవు, ఇంతకు మించినటువంటి చాలా అద్భుతమైనటువంటి అట్లా ఏముండదు. మాక్సిమం సరదాగా సాగిపోయే సన్నివేశాలు, సరదాగా ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే మంచి కామెడీతో కనిపించే సైన్స్ మాత్రం సింపుల్ గా వెళ్ళిపోయేలాగా సినిమా కనిపిస్తుంది. సో కిషోర్ తిరుమలకు సంబంధించినటువంటి ఈ కథనం సంబంధించి ఆకట్టుకునేలాగానే కనిపిస్తుంది ప్రధానంగా చూస్తే. సో మొత్తంగా చూస్తే కనుక భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో రవితేజ కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సంక్రాంతికి సంబంధించి ఆకట్టుకునే సినిమాలాగా కూడా ఇది క్లియర్ గా కనిపిస్తుంది.